అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటి అనంటే, జీవితంలో ఒక్కొక్కసారి అన్నీ మనం అనుకున్నట్టే ఏది కూడా జరగదు. చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, నేను చూసేస్తాను, చేస్తానంటారు. కానీ ఆ సమయం వచ్చేసరికి వాళ్ళ పరిస్థితులు కూడా అధ్వానంగా మారిపోయి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే పెద్దవాళ్ళని చూసే విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఓపికగా ఉన్నంత వరకు కూడా అందరూ చాలా బాగానే ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆస్తులు అవన్నీ ఇచ్చిన తర్వాత ఒక వయసు వచ్చి వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు అనేది సర్వసాధారణంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈలోపు పెద్దవాళ్ళకి వయసు ఎక్కువ పెరిగిపోవడము, ఇంకా అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి మొదలవుతూ ఉంటాయి. అదే కనుక ఆడపిల్లలు అయ్యి ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారిళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇంకా కొత్త కోడళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ అత్తగారు కోడళ్ళు కొడుకులు వీళ్ళు కలిసి ఉండడము, కాలంతో పాటు మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా పెద్దవాళ్ళని చూసే విషయానికి వస్తే పెద్దవాళ్ళు ఏమంటారు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాం పంపించేసాం కదా, ఇంకా ఉన్న ఆస్తి ఈ కొడుకులకి ఇచ్చేసి కొడుకులే చూస్తారు మమ్మల్ని అని ఇంకా ఇలా ధీమాగా అనుకుంటారు. ఆడపిల్లలు ఏమీ చూడరులే అత్తారింటికి వెళ్ళిపోతారని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమందిని చూస్తే మాత్రం వాళ్ళ బాధలు ఎంత ఘోరంగా ఉంటాయంటే నిజంగా భగవంతుడు ఎందుకు ఇలా తలరాతలు రాస్తాడా అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక ఆవిడ చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళ అమ్మగారి విషయం గురించి ఆవిడ చెప్తుంది. ఏంటి అని అంటే, వాళ్ళ అమ్మగారు ఈ మధ్య రీసెంట్గా 90 ఏళ్ల తర్వాత చనిపోయారంట. మనం చెప్పుకునే విషయాలన్నీ ఆవిడ చూస్తూ మనం అనుకున్నవన్నీ ఏమీ జరగవండి, ఈవేళ ఇచ్చిన మాటని రేపు మనం నిలబెట్టుకుంటామో లేదో మనకే గ్యారంటీ ఉండదు, ఎవరు ముందు ఎవరు వెనకాలనేది కూడా తెలీదు. మనకు తల్లిదండ్రుల ముందే పిల్లలు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా చాలా గట్టిగా ఓపికగా అలాగ మంచంలో ఉన్న తల్లిదండ్రులను కూడా ఇప్పటికీ చూస్తూ ఉన్నాము. అనుకుంటాం కానీ పిల్లలని అసలు మన చివరిదాకా కూడా మన పిల్లలు మనతో ఉంటారా లేదా అనేది కూడా మనకు గ్యారంటీ లేదండి. చివరి కార్యక్రమాలు కూడా మన పిల్లలు సొంత కొడుకులు చేస్తారా లేదా కూడా మనకి గ్యారంటీ ఉండదండి అని ఆవిడ చెప్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, వాళ్ళ ఇంట్లో 4 పిల్లలు, 2 కొడుకులు 2 కూతుళ్ళంట. అయితే 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. ఎవరు సంసారాలు వాళ్ళు వేరే వేరే ఊర్లో ఉన్నారు. అయితే 2 కొడుకులకి పెద్ద కొడుకు దగ్గర వీళ్ళ తల్లి ఉండేదంట. నాన్నగారు ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయారు. అయితే వీళ్ళకి కొంచెం ఆస్తి ఉంది, ఒక 4 ఎకరాల పొలం ఉంది, ఒక పెద్ద ఇల్లు అలా ఉన్నాయి. అయితే ఈ ఆస్తిని ఇంకా ఆడపిల్లలు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేసాం కదా, ఇంకా మీకు ఆస్తులు ఏమి ఇవ్వక్కర్లేదని చెప్పేసి ఆడపిల్లలకి ఏమీ ఆస్తులు ఇవ్వలేదంట. ఏదో కొంచెం బంగారం పెట్టి పెళ్ళిళ్ళు చేశారు. అయితే ఈ కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ ఆస్తిని 4 ఎకరాల పొలాన్ని ఇద్దరు చెరో 2 ఎకరాలు తీసుకున్నారు. అలాగే ఉన్న ఇంట్లో ఏం చేశారంటే, పెద్ద కొడుకు ఉంటున్నాడు, చిన్న కొడుకు తన భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం అని ఆ కొడుకు వేరే ఊర్లో ఉంటాడు. అయిన తర్వాత ఆ తల్లిని పెట్టుకుని పెద్ద కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు ఆవిని చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొడుకు చనిపోయాడు. చూసారా అండి, తల్లి బతికుండగానే కన్న కొడుకు చనిపోయాడంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. తల్లికి ఉంటుంది కదా, నేను పోవాల్సింది నా కళ్ళ ముందే చిన్న వయసులో నా కొడుకు చనిపోయాడని ఎవరికైనా తల్లిదండ్రులకు బాధ ఉంటుంది కదా. కానీ ఏమీ చేయలేవు, విధిరాత. ఇంకా ఆవిడ కళ్ళ ముందే కొడుకు చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంకా కోడలు అంటుంది, నేను ఎలా చూస్తాను, నాకే నా భర్త లేడు, ఇప్పుడు నా పిల్లల్ని నేను చూసుకోవాలి కదా, ఈవిడ్ని నేను ఎక్కడ చూస్తాను, నేను కూడా ఈ ఇంట్లో ఉండను, నేను మా పుట్టింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నేను పిల్లల్ని చదివించుకుని ఒక్కదాన్ని నేను ఇక్కడ ఉండాలంటే ఉండలేనని ఆవిడ పిల్లల్ని తీసుకుని కోడలు వెళ్ళిపోయింది. ఈ పెద్దావిడిని మరి ఎవరు చూడాలి చెప్పండి. చిన్న కొడుకు దగ్గరికి పంపిద్దామని అంటే చిన్న కొడుకు, నా భార్యకు ఉద్యోగం, నా భార్య ఇంట్లో ఉండదు, మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, చూసేవాళ్ళు ఎవరో ఉండరని చెప్పేసి చిన్న కొడుకు తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు ఈవిడ్ని ఎవరు చూడాలి? ఆస్తులు తీసుకున్నదేమో 2 కొడుకులు తీసుకున్నారు, ఆడపిల్లలు ఇద్దరికేనేమో ఏమీ ఆస్తులు ఇవ్వలేదు. కానీ మరి తల్లిని ఎవరు చూస్తారని ఇప్పుడు ఎవరి దగ్గర పెట్టి వెళ్తారు చెప్పండి. ఇప్పుడు ఈ ఆడపిల్లల్ని పిలిచి నువ్వు చూడని అడగగలరా చెప్పండి? వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అత్తమామలు ఉంటారు, ఫ్యామిలీలు ఉంటారు, మళ్ళీ వాళ్ళ భర్తలు కూడా ఊరుకోవాలి కదా. ఏమన్నా ఆస్తి ఇస్తే పోనీ చూడండి మీరని అడగచ్చు నోరు తెరిచి. కానీ ఆస్తి ఇచ్చేటప్పుడు మీరు ఆడపిల్లలు మీకు కట్నాలు ఇచ్చామని వదిలేసి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆస్తులు తీసుకున్న వాళ్ళిద్దరూ ఈ రకంగా మాట్లాడితే ఎవరిని అనాలి చెప్పండి. ఆఖరికి ఏమీ చేయలేక పాపం కోడలు వదిలేసి వెళ్ళిపోతే ఆ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వచ్చి ఆవిడ్ని తీసుకుని వెళ్ళింది. ఏం చేయాలి? ఇంకొక చెల్లుంది, చెల్లిని అడిగితే చెల్లేమో మా ఆయన ఊరుకోడని చెప్పేసింది ఆవిడ. మా ఆయన ఊరుకోడు, నా అత్తగారి సైడ్ వాళ్ళు ఊరుకోరు, నేను చూస్తే
నన్ను ఏదో ఒకటి అంటారు మా ఆడబడుచులు వాళ్ళని, ఇలా రకరకాలుగా చెల్లి తప్పించేసుకుంది. ఇంకా ఎవరు ఏమీ చేయలేక, తల్లి కదా ఎంతైనా మనసులో బాధ ఉంటుంది, చూస్తూ వదిలేయలేము. ఇంకా ఆ తల్లిని ఆ పెద్ద కూతురు తెచ్చుకొని చూసుకుంటూ ఉంది. అలాగ పోనీ ఆవిడ ఏమన్నా తొందరగా చనిపోయిన ఆవిడ అంటే ఏమీ లేదు, చాలా 90 ఏళ్ల వరకు ఆవిడ బతికుందంట. ఇంకా చూడండి పాపం అలా మంచంలో ఉంది, కళ్ళు కనబడవు, ఎవరన్నా వచ్చి చెయ్యాలి ఆవిడకి, ఇంకా అన్నీ సపరిచర్యలు అన్నీ చెయ్యాలి పాపం, ఓపిక లేదు. స్నానం చేయించాలి, బట్టలు మార్చాలి, సమయానికి తిండి పెట్టాలి, ఏదున్నా దగ్గర స్పూన్తో పెట్టాలి. ఇంకా ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఆ పెద్ద కూతురికి. అయినా కూడా నాకు ఆస్తి ఇవ్వలేదని ఆ తల్లిని ఎక్కడా వదిలేయలేదు. అయితే కొంచెం ఆస్తి అనేది ఇచ్చారు ఆవిడకి కూడా, ఎందుకంటే మరి తల్లి కదా, మరి ఆవిడ రోజు గడవాలని కొంచెం ఆ ఇంట్లో వాటా ఏదో మొత్తానికి డబ్బు ఆవిడ దగ్గర ఉంది. ఆవిడకి వచ్చిన వాటయ్యి అది కూడా కొంచెమే, ఇంకా అది ఒక్కటే ఆవిడకి మిగిలింది తప్ప ఎక్కడా కూడా ఆడపిల్లలకి అనేది ఈ మగపిల్లలు ఇవ్వలేదు. మగపిల్లలు వాటాలు తీసుకున్న వాళ్ళు మాత్రం శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ తల్లిని పాపం చూసుకుంటూ ఆ అమ్మాయి అలా 90 ఏళ్ళు బతికిందంట ఆ పెద్ద ఆవిడ చెప్తోంది, నాకన్నా అనారోగ్యం వచ్చేసిందండి, బీపీలు షుగర్లు, నా మోకాలకు కూడా ఆపరేషన్ అయ్యింది, నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి, కానీ మా అమ్మగారు చాలా గట్టిగా ఉండేవారు, అయినా ఆవిడని అలా చూసుకుంటూ ఉన్నాను, నేను జన్మనిచ్చిన తల్లి కదా, ఆ పుణ్యం నాకేలే, ఆవిడని చూస్తే రేపొద్దున నా పిల్లలు నన్ను చూస్తారులే అని అన్న ఆలోచనతో చూశాను తప్ప వాళ్ళ మీద నేను ఏ రోజుని కూడా దెబ్బలాడలేదు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ ఈ చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిన్నన్న ఎప్పుడు పెద్దగా పట్టించుకోడు, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడంట. అయ్యేసరికి ఆయన భార్య కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందని చెప్పాను కదా, ఆయన భార్య కూడా అనారోగ్యంతో చనిపోయిందండి. చనిపోయిన తర్వాత చూడండి, ఇంత పెద్ద ఆవిడ తల్లి బతుకుండగా ఇక్కడ చిన్న కోడలు చనిపోయింది, కొడుకు చనిపోయాడు, ఈవిడ కంటే చిన్న వయసులో ఉన్నవాళ్ళు తమ్ముళ్ళు వీళ్ళు చనిపోయారు తప్ప ఆవిడ మాత్రం చాలా గట్టిగా ఉంది. చూసారా అండి, మనం అనుకుంటాం కానీ ఎవరి సమయం ఎంతవరకు రాసి పెడతాడో భగవంతుడు మనకు తెలీదు, ఎవరి ముందు ఎవరి వెనక అనేది తెలీదు. ఇప్పుడు పెద్ద కొడుకు చూస్తానని మాట ఇచ్చాడు, కొడుకు ఉన్నాడా చెప్పండి? కొడుకే లేడు అక్కడ. కోడలు చూస్తుందా, బయట నుండి వచ్చిన అమ్మాయి నా మొగుడే లేడని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆఖరికి ఆ కూతురే చూడాల్సిన పరిస్థితి. మనం ఈ రోజు అనుకున్న మాటని నిలబెట్టుకోవాలంటే అప్పుడు పరిస్థితులు అనుకూలించాలి, అలాగే మన ఆరోగ్యం సహకరించాలి. ఏమో చెప్పలేము, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామా లేదా అనేది కూడా మనకి గ్యారంటీ ఉండదు. పాపం ఆవిడ రోజైతే బాగానే గడిచింది పెద్ద కూతురు దగ్గర. కాకపోతే చిన్న అన్నయ్యకి ఆ కూతురు ఫోన్ చేసి చెప్పిందంట, ఇలాగ మరి కార్యక్రమాలు చేయాలి కదా, మరి నువ్వే రా అని అంటే ఆ చిన్న కొడుకు అన్నాడంట, నాకు భార్య లేదు, నేను చేయడానికి పనికిరాదు కదా, నేనేం చేస్తాను, నేనైతే చేయలేనని చెప్పేసి మొత్తం ఆ చిన్న కొడుకే రావడం మానేశాడంట. అతని భార్య చనిపోయిన దగ్గర నుంచి అతను ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. ఇంకా ఎవరూ లేరు, పిల్లలు కూడా లేరంట అతనికి. ఇంకా పిల్లలు లేకపోయేసరికి, భార్య లేకపోయేసరికి ఒక రకమైన మానసికంగా ఇబ్బంది పడుతుండి, నేను రాలేను, నాకు ఆరోగ్యం బాగోలేదని ఈ రకంగా చెప్పేశాడంట. చివరికి చూసారండి, కొడుకులు ఉన్నా కూడా ఆవిడకి కార్యక్రమాలు చేయడానికి కూడా కొడుకు రాలేకపోయాడు. అన్నీ ఈ కూతురు అల్లుడే చేసుకున్నారని నేను అంటే కొన్ని కుటుంబాల్లో ఇలా ఉంటాయన్నమాట. ఆడపిల్లలన్నీ మనం ఒక్కోసారి చాలామంది తక్కువ చేసి మాట్లాడడం, తిట్టేయడము ఇలాంటివి చేస్తారు. ఏమో మనకి ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందనేది చెప్పలేము. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రుల కళ్ళ ముందే పిల్లలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి వాళ్ళ బాధ ఎటువంటిది చెప్పండి, మనం గ్యారంటీ ఇవ్వగలమా? కాబట్టి కొంత ఆస్తి అనేది పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటే రేపు ఏమో కనీసం ఆస్తిని చూసైనా ఎవరో ఒకరు చూస్తారు. అసలు ఏమీ లేదనుకోండి, ఏమైపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? చూస్తానన్న వాళ్ళు ఆ సమయానికి వాళ్ళు చూడలేకపోవచ్చు, లేదంటే వాళ్ళే లేకపోవచ్చు, ఇంకా ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఇంకా నా పరిస్థితి బాగోలేదని అనొచ్చు, వాళ్ళ ఇంట్లో ఏమన్నా సమస్యలు కష్టాలు రావచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, ఇన్ని ఉంటాయి. మనం కొడుకులే చూసేస్తారని అనుకుంటాం, కానీ ఏమో వాళ్ళ పరిస్థితులు ఆ సమయానికి ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేం. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట బాధలు. వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకంటూ కొంత అనేది ఆస్తిని పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ రోజు ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. లేదంటే పిల్లలందరికీ సమానంగా ఇచ్చారని అంటే ఏ గొడవ ఉండదని అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయికి ఏ ఆస్తి ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయికి ఏ ఆస్తి ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా దెబ్బలాడలేదు మాకు ఇవ్వండి అని. తీసుకున్నదేమో కొడుకులు ఇద్దరు పొలాలు తీసుకున్నారు. అయినా కూడా ఆవిడ ఏమీ దెబ్బలాడట్లా. ఈవిడికి వచ్చిన వాట ఏదైతే ఉందో ఇంకా అదే తీసుకుందనుకోండి. ఏది ఏమైనా అంత 90 ఏళ్ళు వచ్చేదాకా చూడడం అని అంటే, కొంచెం మంచంలో ఉన్న ఆవిడని చూడడం అంటే ఎంత ఇబ్బంది చెప్పండి. చంటి పిల్లల్ని చూసినట్టే చూడాలి కదా. అయినా ఆ కూతురు అంత ఓపికగా సహనంగా చూసింది. ఇంకా ఆ కూతురు చేతిలో పోయే అదృష్టం ఆవిడకు ఉందేమో, ఇంకా రుణం అలా ఉందేమో. ఇంకా ఆ కూతురు అల్లుడే ఆవిడకి అన్నీ చేశారు.
ఆవిడ ఈ రకంగా చెప్తా ఉంది. మనం అనుకుంటాం కానండి, పిల్లలు చూడలేదు ఆస్తులు ఇచ్చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ ఎవరి చేతులతో వాళ్ళ సేవ చేయించుకునే అదృష్టం వాళ్ళకు ఉంటుందో మనం చెప్పలేమండి. అన్నీ మనం అనుకున్నట్టే ఏది జరగదండి. తీసుకున్న వాళ్ళేమో వాళ్ళు ఆస్తులు, కానీ ఆవిడికి సేవ చేసింది నేను. కానీ నాకు కన్న తల్లికి సేవ చేసుకుని నా చేతుల మీదుగా అన్నీ ఆవిడకి చేసే అదృష్టం నాకే కలిగిందనంటే నేను ఈ రోజుకి కూడా సంతోషిస్తానని ఆవిడ పాపం బాధపడుతూ చెప్తుంది. చూసి భగవంతుడు ఎవరికి ముందు ఎవరికి వెనక చావు అనేది రాస్తాడో మనకు తెలియదు, కాబట్టి అందరితోనూ మంచితనంగా ఉండి జీవితాలను గడపడమే మంచిది ఈ రోజుల్లో. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.